దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి ఆయన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి ఎక్సర్సైజ్ కళ్ళకి ఐజ్ షార్ప్ అవుతాయి అక్కడ సైట్. ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో మరి కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవునికి మహిమ కలుగులాగున మనం ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ మరి ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చే వారిగా అన్న మీట్లో రిస్క్ ఎందుకని జేబులో పెట్టుకుంటారు. చంద్రశేఖర్ మీట్లో పెట్ట దేవుని నామానికి స్తోత్రములు. మరి దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా మరి యొక్క కార్యక్రమాన్ని మనము ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. మొదట దిలీప్ బ్రదర్, ప్రైజ్ లాడ్ దిలీప్. మీరు స్టార్టింగ్ పేరు చేస్తాను, చేయండి బ్రదర్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో నైనా ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణ సంపన్నుడవు తండ్రి, దయా దాక్షిణ్యుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నైనా నీకు స్తోత్రములు ప్రభువా నైనా తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి, ఈ దినం వరకు నైనా నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి, ఈ దినం ప్రభువనైనా ఈ రీతిగా ప్రభువ నీ సన్నిధిలోనైనా మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువనైనా. నైనా నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు తండ్రి. కాబట్టి నీ సన్నిధిలోనే ఆనందం ఉంది, నీలోనే సంతోషం ఉంది ప్రభ, నీలోనే మాకు శాంతి, సమాధానము, నెమ్మదినైనా నీలోనే ప్రభువనైనా తండ్రి. కాబట్టి ఎక్కడ 2-3 కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందనని మాకు సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఆ రీతిగా మాకు వాగ్దానం చేసిన దేవుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. మీరు కృపాసత్య సంపూర్ణుడవై తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మ మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. నైనా ఇదిగో నా తండ్రి, ఈ యొక్క జరుగుతున్న ఆరాధనలో ప్రభువనైనా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నా ప్రభువనైనా పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా ప్రభువనైనా తండ్రి మీ స్వరం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని జీవింపజేయండి తండ్రి. మాలో ఎలాంటి ప్రభ మీకు ఆయాస్కరమైంది ఉంటే చూపించండి, వాటిని ఒప్పుకొని నా ప్రభువ విడిచిపెట్టి నాయన నీ కనికరం పొందుకొని నాయన తండ్రి నీ చిత్తం ఎరిగినైనా నీ చిత్త ప్రకారంగా ప్రభా మేము ఈ లోకంలో జీవించుటకునైనా నీ చిత్తాన్ని నెరవేర్చుటకునైనా మీరే మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించినైనా ఆ వాక్యాన్ని అవలంబించుకొని నైనా ఆ వాక్యాన్ని పాటించినైనా వాక్యానుసారముగానైనా మేము జీవించుటకునైనా మీరే సహాయము దయచేయండి. మాలో ఎలాంటి కఠినతనమున్న తొలగించండి తండ్రి. నైనా కఠిన హృదయాన్ని తొలగించండి, సాత్వికముతోనైనా ఒప్పుకొని అంగీకరించి నైనా మేము ముందుకు నడుచులాగిన సహాయము దయచేయండి. ఎవరైతే ప్రియులు రావలసిన వారు ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ నైనా మీరే సమయానికి నడిపించండి. వారికి ఉన్న ప్రతి ఆటంకాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగించినైనా ప్రతి ఒక్కరూ నైనా తండ్రి నైనా మీ సన్నిధిలో ఉండేవారిగానైనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏ రీతిగా అయితే ఆ 10 మంది కుష్ఠరోగుల్లోనైనా ఆ తొమ్మండగురు ఎక్కడ అని నువ్వు అడిగినట్టు తండ్రి, ఈ దినం నైనా తండ్రి మేము నీ సన్నిధిలో ఉండాలనైనా, మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండాలనైనా, మీ పాదాల యొద్ద కూర్చొని నాయన మేము నేర్చుకునే వారిగా ఉండాలని నాయన మీరు ఎంతో మా పట్ల ఆశ కలిగి ఉన్నారు ప్రభా తండ్రి. దానిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నాయినా మేము ప్రార్థిస్తున్నామో తండ్రి, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ
మీరే ముట్టి తాకి స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ జరుగుతున్న ఆరాధన అంతటిలో ప్రభా నాయన ఆది నుండి అంతం వరకు ప్రభా నాయన మీరు నాయన ముందుకు నడిపించి నాయన మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలా ఈ దినం మిమ్మల్ని మహిమపరచుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఇదిగో తండ్రి, ఇదిగో దేవా నాయన మీరేనైనా ఇంకా తండ్రి ప్రభువా నాయన తండ్రి ప్రియులందరినీ నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ నాయన మీ చేతులకు అప్పగించుకుంటుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. బ్రదర్ లేరు, ఇంకా ఆఫీస్లో ఉన్నాడు బ్రదర్, ఇంకా రాలేదు. ఓకే మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఒక్క నిమిషం బ్రదర్. ప్రైజ్ లార్డ్ రాజా, మీట్లో పడిపోతుంది అన్న, చెప్పండి అన్న. మీరు పాట పాడండి బ్రదర్. సిస్టర్ పాడుతుందంట బ్రదర్. ఓకే. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాడుతున్నా. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రారుడవు. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రారుడవు. భూమి ఆకాశము సమస్తము నీ వశం, నీ వశం. భూమి ఆకాశము సమస్తము నీ వశం, నీ వశం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రారుడవు. మహత్యమును ప్రభావమును నీకే, తేజస్సును ఘనతయు నీకే. మహత్యమును ప్రభావమును నీకే, తేజస్సును ఘనతను నీకే. రాజ్యము నీది, అధిపతి నీవే. రాజ్యము నీది, అధిపతి నీవే. నీవు సమస్తము ఏలువాడవు, నీవు సమస్తము ఏలువాడవు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రారుడవు. ఐశ్వర్యము గొప్పతనము నీవే, బలమును పరాక్రమము నీవే. ఐశ్వర్యము గొప్పతనము నీవే, బలమును పరాక్రమము నీవే. హెచ్చించువాడవు, బలమిచ్చువాడవు, హెచ్చించువాడవు, బలమిచ్చువాడవు. నీవు సమస్తము ఏలువాడవు, నీవు సమస్తము ఏలువాడవు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసు రాజా నిరంతరం నీవు స్తోత్రారుడవు. మాకు తండ్రిగానున్న యేసు రాజా నిరంతరం నీవు స్తోత్రారుడవు. కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు నీకే, కీర్తియు ప్రశంస నీ నామముకే. కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు నీకే, కీర్తియు ప్రశంస నీ నామముకే. అన్నియు నీవే అంతయు నీవే, అన్నియు నీవే అంతయు నీవే. నీవు సమస్తము ఏలువాడవు, నీవు సమస్తము ఏలువాడవు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసు రాజా నిరంతరం నీవు స్తోత్రారుడవు. మాకు తండ్రిగానున్న యేసు రాజా నిరంతరం నీవు స్తోత్రారుడవు. హల్లెలూయా ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ అందరికీ. అన్న వాక్యం అన్న. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల వగు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, మీకు వందనాలనైనా. ప్రభా, ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు. మిమ్మల్ని స్తుతించలాగన, మీరు కనపరచలాగన, మీ యొక్క స్వరం వినలాగన సహాయపడినందుకు మీకు ఎంతో వందనాలు. మీ యొక్క శరీరక్తంలో పాల్పొందే యోగ్యతని, భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని మీ బిడ్డలుగా సంపూర్ణంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుండగా ప్రభా, మమ్మల్ని అందరినీ తయారు చేయండి, ఆ పని నిమిత్తమై సిద్ధపరచండి. ఏ రీతిగా ఈ యొక్క ఓ ప్రభా సృష్టిని విమోచించుకోవాలనో మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం. అటువంటి సేవా పరిచయాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా, ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయాన్ని కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తా ఉన్నాం నైనా. అందులోని సత్యాలను గ్రహించలాగన, వాటి ప్రకారంగా మేము జీవించలాగా సహాయపడండి ప్రభా. ఇది బయలుపరచబడ్డప్పుడునైనా వాటిని స్వీకరించలాగన, మరి విశేషంగా వాటిని పరీక్షించలాగన సహాయపడండి. ఎందుకంటే బెరియన్లు తెస్సలోనికుల కంటే గనులు అని మీరు సాక్ష్యం ఇచ్చినారు నాయన. అపొస్తల కార్యంలో వారు ప్రతి వాక్యాన్ని పరిశీలించినారు తండ్రి. గుడ్డిగా నమ్మలేదు, గుడ్డిగా స్వీకరించలేదు ప్రభా. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి అని మీరు ముందుగానే హెచ్చరించినారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. కాబట్టి ప్రపంచమంతటా మొదటి సూచన ఈ రాకడకు, యుగ సమాప్తికి సంబంధించింది మోసం. కాబట్టి ప్రతి దశలో మోసం ఉంటుందని మీరు మాకు హెచ్చరిస్తా ఉన్నారు ప్రభువా. ఆర్థిక స్థితిలో మోసము, పరిపాలన, ప్రభుత్వ పరిపాలనలో మోసము, బిజినెస్ లో మోసము, ఎక్కడ చూసినా మోసమే. కుటుంబాలలో మోసము, అన్నదమ్ముల మధ్యలో మోసము, ఆస్తి పంపకాల విషయంలో మోసము, ఎక్కడ చూసినా మోసమే జరుగుతుంది ప్రభా. కాబట్టి వీటిని మేము జాగ్రత్తగా పరిశీలించలేదన్నా మేము మోసపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దశలో ప్రభా, ప్రకృతి సహజంగానే కానీ ఆత్మీయ పరంగానే కానీ మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అడగకపోతే మీరు చూపించాడు, అడగకపోతే మీరు ఇవ్వరు. కాబట్టి నైనా అడుగు ప్రతి వారికి పరిశుధాత్మని ఉచితంగా ఇస్తాన్నారు నైనా. కాబట్టి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నైనా. పరిశుధాత్మ ద్వారా మేము నడిపింపు పొందాలనైనా. అప్పుడే ప్రభు మేము దేవుని పిల్లలం అవుదాము అని సాక్ష్యం ఇస్తుంది పరిశుధాత్ముడు. కాబట్టి నైనా దేవుని పిల్లలాగా మేము ముందుకు పోలాగా మీ యొక్క పరిశుధాత్మ చేత నడిపేలాగా సహాయపడండి. వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి దాన్ని స్వీకరించి జీర్ణించుకొని అనేకలకు మేము ప్రకటించాలా ప్రభా. కాల ప్రకారంగా చూస్తే బోధకులు ఉన్నారు, కానీ మీరు ఇంకా పసిపిల్లలాగానే పాలు దాగే దశలో ఉన్నారని మీరు అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారనైనా ప్రభా. ఎన్నో సంవత్సరాలు దొరికిపోతున్నాయి మా జీవితాలలో, గడిచిపోతున్నాయినైనా. కానీ ప్రభా మేము ఆత్మలో ఇంకా పరిపక్వానికి చెందుతలేంనైనా. మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాము, క్షమించమని ప్రార్థిస్తున్నాము. రోషం కలిగి, పౌరుషం కలిగి కష్టపడలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాము. ఇది ఆత్మీయ పోరాటం, ఇది యుద్ధంనైనా. కాబట్టి యుద్ధంలో మేము ఈ ప్రభు బహు జాగ్రత్తగా యుద్ధం నేర్చుకొని, మీరు నేర్పుతున్నారు మా హస్తాలకి, మా చేతులకి. మేము నేర్చుకొని పోరాడాలి ప్రభా. చీకటి శక్తులకు వ్యతిరేకంగా, ప్రధానులకు వ్యతిరేకంగా, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులకు వ్యతిరేకంగా
చీకటి మన యొక్క మళ్ళీ ఆ యొక్క చీకటి శక్తులతో మేము వ్యతిరేకంగా పోరాడాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి, మరోసారి మాకు ఆదరణ దయచేయండి నాయన. మీ కొరకు ప్రతి చోట మన సాక్షులను పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మార్చ్ 23వ తారీఖు 2025 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోని కాలం. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాము. బబులోనికి ఎటువంటి పరిస్థితి ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. చేయబడింది మనకి బబులోనికి శిక్ష విధించబడినాక క్రైస్తవ సంఘానికి ఏ రీతిగా దేవుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకుంటున్నాడు, తన కొరకు ఏ రీతిగా వస్తున్నాడు అనేది మనము 19వ అధ్యాయాలు చూస్తున్నాం. దాని తర్వాత ఈ లోకస్తులకు ఎటువంటి శిక్ష దేవుడు ఇవ్వబోతుండో అనే విషయాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే శ్రమల కాలం సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. మతపరమైన బోధలో అనేకమైన బోధలు ఉంటుండే, వాటిని మనము ఏ రీతిగా గ్రహించాలా. ఎందుకంటే ఇప్పుడు సత్యము అనేది తెలియకపోతే ఏది అనుగ్రహించబడితే అదే సత్యం అని స్వీకరిస్తూ ఉంటాం మనం. దానివల్ల ఏం జరుగుతుందంటే తెలియక మోసపోయినాం అనుకుంటాం, కానీ ఎప్పుడైతే దాన్ని గ్రహించినామో మనము దాన్ని ఎదిరిస్తాం అన్నట్టు. ఎందుకంటే దుష్టుని పన్నాగాలు ఇవన్నీ, అపవాది తంత్రములను గుర్తించమని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు వాటన్నిటిని మనం గ్రహించకపోతే గుర్తించకపోతే మోసపోయిన వాళ్ళని. లేఖనాలను పరిశోధించమన్నాడు, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమన్నాడు, సత్యాన్ని ప్రేమించమన్నాడు. సత్యాన్ని ప్రేమించకపోతే అబద్ధంను నమ్మినట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపిస్తానని అంటున్నాడు. కాబట్టి ఆయన మారని దేవుడు. వాగ్దానం చేసినాక చెప్పినాక వాక్యాన్ని ఆయన వాపస్ తీసుకోడు. కాబట్టి మనమే బహు జాగ్రత్తగా వీటన్నిటిని పరిశీలించి వాటిని స్వీకరించాలా, ప్రతి ఒక్కరికి వాటిని మనం చూపించాలా. ముఖ్యంగా మనం నేర్చుకోవాలా. మనం నేర్చుకోకుండా ఇతరులకు ఎట్లా చెప్పగలం? చూడండి, ఆత్మీయ స్థితిలో అంచెలంచెలుగా ఎదగల, అది ప్రభు చిత్తం. దేవుని యందు వర్ధిల్లుట దేవుని చిత్తం అని మనం మొదటి కొలసి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు జ్ఞానమందు వర్ధిల్లడం అంటే ఏంది? ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు కాదు. ప్రతి దినము మనము ఆత్మలో పరిపక్వం చెందుతూనే ఉండాలా, అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదుగుతా ఉండాలా. అది మనకు అనుగ్రహించబడింది. అందుకు చదవడం నేర్చుకోవాలా. చూస్తా ఎన్నో సంవత్సరాలు దొరికిపోతా ఉంటాయి మన జీవితాలలో. పశ్చాత్తాప పడుతూ ఉంటాం, అరే అప్పుడే నేర్చుకుంటే ఎంత బాగుండే ఇవన్నీ అని. కానీ అట్లా దుఃఖపడే బదులు కనీసం ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు, రేపటి దినం మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆయన 2 అవకాశాలు ఇస్తా ఉంటాడని ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా మన బోధలో. ఆయన రెండోసారి అవకాశం ఇచ్చినాక మటుకు అది 40 సంవత్సరాలు దాటిపోతుంది. అప్పుడు మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. కాబట్టి మొదటి 20 సంవత్సరాలు, దాని తర్వాత రెండవది 20 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాలు. అబ్రాహాం జీవితంలో నేను చూపించిన మీకు ఎన్నిసార్లు 40 సంవత్సరాలు లేట్ చేయడం వలన ఆయన వాగ్దాన దేశంలోనికి 40 సంవత్సరాలు లేట్ గా అడుగు పెట్టాల్సి వచ్చింది. అప్పటికే ఫిలిస్తీన్లు దాన్ని ఆక్రమించుకుంటారని నేను చూపించిన ఒకసారి వాక్యం. అబ్రాహాము ఆలస్యం వలన ఫిలిస్తీన్లు ముందుగానే వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు, కనానీయులు ముందుగానే వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి ఎందుకు మన జీవితంలో ఆలస్యం చేస్తూ ఉంటాం, సమర్థించుకుంటాం, మానవ తలంపులు ఉపయోగించుకుంటా ఉంటాం, అందుకు సమర్థించుకుంటా ఉంటాం. చాలే, దేవుడు నా విశ్వాసం చూస్తాడులే అని నా హృదయం తెలియదా అని మనము సమర్థించుకుంటా ఉంటాం అన్నట్టు. కానీ ఆయన ఎందు అభివృద్ధి చెందాలా, అది దేవుని చిత్తం. అంటే అభివృద్ధి అంటే ఉన్న కాడికి చాలా కాదు కదా. కాబట్టి ఈ రోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని ఆశపడుతున్నాను. 4వ భాగం ఇది. యాక్చువల్ గా 1000 ఏళ్ల పరిపాలన అన్న బోధకు సంబంధించింది ఇది 4వ భాగం. అయితే పోయిన వారము వాక్యంలో మనం చూస్తా ఉన్నాము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 2 దశలలో ఈ 1000 ఏళ్ళు కనిపించినట్లు నేను చూపించడం మీకు. మొదటిదిగా చూడండి మరోసారి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మొదటిది 4వ వచనంలో మనం చూస్తున్నాం, వీళ్ళంతా హతసాక్షులైన వారన్న విషయాన్ని నేను పోయిన వారం చూపించినాను. బలిపీఠపు క్రింద ఆత్మలు అన్న బోధ మీరు ధ్యానించినప్పుడు మీకు అర్థమవుతుంది. మతపరమైన క్రైస్తవులు అందరూ మరణిస్తారు
వాళ్ళందరూ నిరపరాధులుగా దేవుని సన్నిధిలో ఉంటూ మాకు అన్యాయంగా ఈ లోకస్తులు మమ్మల్ని చంపిండ్రు అని దేవుని సన్నిధిలో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకా ఎంతకాలము ఈ భూనివాసులకు తీర్పు తీర్చగా ఉంటావు నాదా సత్య స్వరూపి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడు, ఆగండి కొంతకాలమే, మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అగు వరకు కొంతకాలం విశ్రమించండి అన్నాడు. అంటే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలంటే మీలాగానే ఇంకా చాలా మంది చనిపోబోతున్నారు, వాళ్ళందరూ చనిపోయేంత వరకు కొంతకాలం ఆగండి అని దేవుడు ముందుగానే వాళ్ళని హెచ్చరించింది అన్నట్టు. కాబట్టి వారికి సంబంధించిన విషయం ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ వీళ్ళంతా ఎవరు అంటే అక్కడ మనం చూస్తున్నాం 4వ వచనంలో, అంతటా సింహాసనములను చూచి తిని. అయితే ఈ సింహాసనములు ఎవరికి సంబంధించినవి అనేది మనం అర్థం చేసుకోవాలా. అటువంటి బోధని మనం డీటెయిల్ గా ఎప్పుడు చూడలేదు. బట్ నేను అనుకుంటా ఇంకొక 1-2 months లో మనం ఎప్పుడు వినని బోధలని ఆరంభించబోతున్నాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇంతకు వీటికి సిద్ధపడినామా? ఇటువంటి ఆత్మీయ బోధలకి మనం సిద్ధపడినామా? వాటిని ఓపెన్ అప్ చేయాలంటే ఒక రకమైన భయం. ఎందుకంటే పసిపిల్లలకి ఇవన్నీ వింటే భయపడిపోతారు, లేక తృణీకరించడం కూడా జరుగుతుంటది. ఎందుకంటే బాల్యం నుండి హృదయం చెడుతున్నాం కదా, ఆత్మీయ స్థితిలో కూడా అట్లనే ఉంటది అన్నట్టు. కాబట్టి వీటిని తృణీకరించే అవకాశం ఉంటది, వీటి నుంచి దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటది, ఈ సహవాసాన్నే విడిచిపెట్టే అవకాశం కూడా ఉంటుంది వారికి. సారీ. కాబట్టి అపవాది ఆ రీతిగా మనుషుని మోసగిస్తా ఉంటాడు. ఎందుకంటే శరీర బలహీనతలు కాబట్టి. అందుకే మనం శరీరాన్ని ఛేదించుకోవాలంటే పరిశుధాత్మ నడిపింపు అవసరం ప్రతిరోజు. కాబట్టి ఈ సింహాసనములు మీద ఎవరు కూర్చుంటారు? తన శిష్యులకు ఒక వాగ్దానం ఇచ్చిండు, ఇశ్రాయేలు ప్రజలకి మీరు తీర్పు తీరుస్తారు, మనకు మటుకు దేవదూతలకు తీర్పు తీరుస్తారు అని అది ఆ యొక్క వాగ్దానం ఇచ్చిండు మనకి. అయితే సింహాసనం చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, రెండవది దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఇది రెండోసారి మనకు కనిపిస్తుంది బలిపీఠం క్రింది ఆత్మలు. బలిపీఠం క్రింది ఆత్మలు అంటే కూడా నేను చూపించిన ఆయన దేవుని బిడలు ఏ రీతిగా హతసాక్షులైనారని. అయితే వారు బ్రతికిన వారై ఎప్పుడు బ్రతుకుతారు అంటే, నేను గతంలో చూపించిన ఈ మధ్య ఫినరల్ సర్వీసెస్ లో కూడా నేను 2 సార్లు చూపించినాను. అది ఏంటంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం చూస్తూ ఉంటాం మనం. అదేంటంటే నిద్రించిన వారి కంటే ముందుగా మనం పోము. అయితే నిద్రించిన వారిలో కూడా 2 గుంపులు నేను చూపించినాను గతంలో. ఏంటంటే ప్రభువునందు నిద్రించిన వారు కొందరిని ఆయన తన వెంట పెట్టుకొని వస్తాడు, మరికొందరు సమాధుల నుంచి బయటకు వస్తున్నారు. ఎప్పుడన్నా గమనించిండ్రా ఈ అధ్యాయాన్ని? 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఒక గుంపుని తన వెంట పెట్టుకొని వస్తుండే దేవుడు, ఇంకా గుంపు సమాధుల బండలు బద్దలై అందులో నుంచి బయటకు వస్తున్న ఆత్మలు ఇవి. దాని తర్వాతనే సజీవంగా ఉన్న మనము అందరము కలుసుకొని పోతున్నాం, ఆయనతో పాటు ఉండబోతున్నాం సదాకాలం. ఆడ వాగ్దానం అది. అయితే నేను రీసెంట్లీ కూడా ఒక పినర్లో చూపిస్తున్నాను. ఏంటంటే ఇది పునరుద్ధానికి సంబంధించిన బోధ. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది చర్చ్ గత 400 సంవత్సరాల నుంచి అని నేను చూపించిన. ఇంకొక యూట్యూబ్ వీడియోలో కూడా దాని గురించి రికార్డింగ్స్ నేను చూపించిన. ఎగ్జాక్ట్లీ ఎవరి నుంచి ఆరంభమైంది ఈ బోధ, అమాంతంగా మాయమయ్యే బోధ, దాని తర్వాత అది ఏ దేశంలో పుట్టింది, ఎవరి ద్వారా బయటకు వచ్చింది, అది ప్రపంచమంతటా ఎట్లా స్ప్రెడ్ అయ్యి మన దేశానికి వచ్చింది కూడా నేను చూపించిన. చరిత్రలో జరిగింది. కానీ మొదటి దశాబ్దపు బోధలు లేవు అవి. అపోస్తల కాలంలో అటువంటి బోధలు లేవు. జస్ట్ ఒక 400 సంవత్సరాల క్రితమే ఆరంభమైన ఈ బోధలు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ శిరచ్ఛేదనం చేయబడ్డ వారు 1000 సంవత్సరంలో క్రీస్తు కూడా రాజ్యము చేసిరి అంటే గడిచిపోయింది అన్నట్టు. అయితే 7వ వచనం దాని తర్వాత చూడండి, ఆ 1000 సంవత్సరంలో గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే 1000 సంవత్సరాల తర్వాతనే వాళ్ళు బ్రతుకుతారు. ఇదియే మొదటి పునరుద్ధానము. తర్వాత
ఈ మొదటి పునరుద్ధరణలో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణంనకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తులను యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేయుదురు. చూడండి, ఒక దశలనేమో చేసి దాని తర్వాత చేయుదురు అంటే ఒక 1000 సంవత్సరంలో జరిగిపోయినది అక్కడ. ఇంకొక 1000 సంవత్సరంలో చేయబోతున్నారు అంటే 2000 సంవత్సరాలు. ఎక్కడ లేదు ఇటువంటి బోధ, ఇంటర్నెట్ లో ఉండదు, ఎక్కడ కనిపించదు. 1000 ఏళ్ల పరిపాలన అంటారు కానీ ఇక్కడ 2000 ఏళ్ల పరిపాలన కనిపిస్తుంది మనకి. చూడండి మరోసారి 4వ వచనము చివరి భాగంలో, దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. తర్వాత 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. అంటే ఇది రెండో గుంపు అన్నట్టు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులు, తర్వాత పరిశుద్ధులు. రెండు గుణగణాలు చూపిస్తుండు కాబట్టి గత వారంలో నేను చూపించిన మీకు ఈ పరిశుద్ధుల్లో అంటే ఎవరిని సూచిస్తుంది. ఇట్టి వారి మీద రెండవ మరణంలో అధికారం లేదు. అంటే దేవుడు దానికి అధికారం ఇవ్వలేదు. అందుకే నేను చూపించిన కూడా, నువ్వు చావవు, నువ్వు మరణించవు అంటే అందరు డౌట్ పడిండ్రు. అందరు డౌట్ పడిన అడిగిండ్రు కూడా చాలా మంది. ఇక్కడ ఉంది చాలా క్లియర్ గా, ఇట్టి వారి మీద రెండవ మరణంలో అధికారం లేదు. ఈ వాక్యాన్ని స్వీకరిస్తే నువ్వు దీర్ఘకాలం బ్రతుకుతావు, లేదంటే ఆ మొదటి గుంపులో ఉండిపోతావు. దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేదురు. అయితే ఇక్కడ మనం ఏం చూసినామంటే పోయిన వారము మొదటి 1000 సంవత్సరములు ఎవరు వీళ్ళు? మొదటి 1000 సంవత్సరములు అంటే శిరఛేదనం చేయబడ్డవారు వీళ్ళు. ఆ మొదటి గుంపు ఆయనతో పాటు రాజ్యము చేస్తున్నారు. అంటే వీళ్ళంతా రాజుల లాగా ఉన్నారు. వీళ్ళు రాజరికం చేస్తున్నారంట, వీళ్ళు రాజులు అన్నట్టు. కానీ ఈ పరిశుద్ధులు ధన్యులు ఎవరు అంటే క్రీస్తుకు యాజకులు. మొదటి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో శిరఛేదనం చేయబడ్డ వారు రాజ్యం చేస్తుండగా ఒక దశలో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళ మరణమే రాజ్యానికి సూచనలాగా ఉంది. ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని చెప్పినారు అంటే విజయం పొందినవారు అన్నట్టు రాజులు. వీళ్ళు వాళ్ళ శరాలు నశించిపోయినాయి, వాళ్ళు చనిపోయినారు, కానీ వాళ్ళ ఆత్మలు మటుకు శాశ్వత కాలంగా దేవుని సన్నిధిలో భద్రపరచబడ్డాయి. వీరు 1000 సంవత్సరంలో ఆయనతో పాటు రాజ్యం చేసిరి గతంలో అని చెప్తుంది. కానీ రెండో గుంపు మటుకు ధన్యులు, పరిశుద్ధులు. వీరు ఎట్లుంటారు? వీరు చావరంట. ఆయన వచ్చేంత వరకు బ్రతికుంటే నీకేమి నష్టం, నీకేమి అని అడుగుతారు కదా దేవుడు. నేను వచ్చేంత వరకు యోహాను భక్తుడు బ్రతికుంటే నీకేముంది అంటే కొన్నిసార్లు మనకి ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వీటన్నిటిని మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పటికి, అనుమానం లేకుండా. ఎందుకంటే చిన్న అనుమానంతో కూడా చెదిరిపోయే గుంపులు అన్నట్టు ఈ కాలం. కాబట్టి ఒక గుంపు రాజుల్లాగా పరిపాలన చేస్తున్నారు, ఇంకొక గుంపు యాజకుల్లాగా ఆయనతో పాటు రాజ్యం చేస్తున్నారు. అంటే రెండో గుంపు గురించి మనం ఎప్పుడు మాట్లాడతాం కదా. ఇది పరిశుద్ధుల గుంపు 1,44,000 మంది. వీళ్ళు యాజకులు, రాజులు. చూడండి, యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అంటే యాజకులు రాజ్యం ఎప్పుడు చెయ్యరు. యాజకులు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు రాజ్యం కూడా చేస్తున్నారంటే రాజులైన యాజక సమూహం అన్నట్టు వీళ్ళు 1,44,000 మంది. అందుకే మనము తిరిగి పేతురు రాసిన పత్రికలకు వెళ్తాం. ఎందుకంటే పేతురు దాన్ని బయలుపరచండి మనకి. ఆయనకు బయలుపరచబడింది కాబట్టి మనకు దాన్ని ప్రభువు చూపిస్తా ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఇది మీరు మర్చిపోవద్దని చెప్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞలాగా. కాబట్టి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏంది ఆ సంగతి? చూడండి, మీరు ఎట్టి పరిస్థితులు ఇది మర్చిపోవద్దు అంటున్నాడు. కానీ చర్చ్ మర్చిపోయిందని నేను ఎన్నిసార్లు చూపించడం మీకు. అది ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను,
1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. చూడండి ఆశ్చర్యం కదా! అంటే ఆయన దృష్టిలో కాలం ఎట్లుంటది? ఎందుకంటే ఇది క్రోనోస్ కదా! దీన్ని అంటే మన టైము ఆయన టైం ప్రకారంగా అంటే కైరోస్. అంటే క్రోనోస్ టైము 1000 సంవత్సరములు, కైరోస్ టైంలో ఒక దినంతో సమానం. అంటే జస్ట్ నిన్నటికి రోజుకి అన్నట్టు తేడా. 24 గంటలు అన్నట్టు అంతే తేడా. 1000 సంవత్సరములు దేవుని దృష్టికి ఒక దినం అన్నట్టు. తర్వాత ఒక దినము 1000 సంవత్సరములతో పోల్చబడింది అన్నట్టు ఆయన దృష్టిలో. కాబట్టి ఇది ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాల్సిందే గాని ఇది ప్రకృతి సహజంగా 1000 సంవత్సరములు కాదని నేను పోయిన వారం రుజువుపరిచిన. ఎందుకంటే ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. అందులో తన బిడ్డలు నిరంతరము అతనితో పాటు రాజ్యం ఏలుదురు అని నేను చూపించిన వాక్యాన్ని పోయిన వారం. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది. కానీ అది సత్యం కాదు. అదొక రీతిగా రాంగ్ టీచింగ్స్ అని నేను రుజువుపరిచిన పోయిన వారం. అయితే ఈరోజు వాటికి సంబంధించిన మరికొన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిదిగా ఏంటంటే ఇందాక చూసినట్లు మనము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అది ఉపమాన రీతిగా చెప్పబడింది. 1000 ఏండ్లు అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది అంతే. కానీ అది ప్రకృతి సహజంగా ఉండేది కానే కాదు. తర్వాత రాజ్యం వెళ్ళడం అనేది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ 1000 ఏండ్లు ఉపమాన రీతిగా చెప్పబడింది. కానీ అది రాజ్యము సమాధానం కానే కాదు. అది శ్రమలకు సంబంధించింది. ఎందుకంటే శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళంతా శ్రమల గుండా పోయిన వాళ్ళు. అది ఎట్టి పరిస్థితుల్లో సమాధానం సంబంధించినది కానే కాదు ఆ రాజ్యం పరిపాలన. శిరచ్ఛేదనం చేయబడడం. అయితే ఎవరికైనా అవకాశం అంటే కూడా చూడొచ్చు వాక్యాలు. ఈరోజు ఒక 4-5 వాక్యాలు ముఖ్యంగా నేను మీకు చూపించిన ఆశపడుతున్నాను. దేవుని దృష్టిలో ఒక దినము అనేది ఏందనేది. అంటే ఒక దినం అంటే ఎంత త్వరగా జరిగిపోతుంది అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, యెషయా గ్రంథం నుంచి నేను ఒక వాక్యం చూపిస్తాను మీకు. ఎవరికైనా ఉంటే వాక్యం బైబిల్స్ చదవచ్చు కూడా మీరు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. చూడండి, ఇది 9 కంటే 7 నుంచి చూస్తాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయములను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసుడ రాజ్య పరిపాలన చేయును. సైన్యానికి అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది యేసుకు సంబంధించిన విషయం. ఇది వాక్యము మనకందరూ తెలిసిందే. అయితే ప్రభువు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చుచున్నది. అది ఏం చూడండి, అది ఎఫ్రాయిమును షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావి కర్రతో కట్టినది నరకబడను, వాటికి మారుగా దేవదారు కర్రను వేదము రండి అని అతిశయపడి గర్వంతో చెప్పుకొనిచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనును విరోధులైన వారిని హెచ్చించుచు తన శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీన్లను నోరు తెరిచి ఇశ్రాయేలును మృంగివేయమని ఉన్నారు. ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకా చాపబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కోపము ఏ రీతిగా ఉంది తన బిడల మీద అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. వాళ్ళు ఎట్లా తిరుగుబడతలని చేసిండ్రు, శత్రువులని తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఇంకా మార్పు చెందలేని వారే ఉన్నారని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే ఎవరైనా ఇంగ్లీష్ బైబుల్ ఉంటే చదవండి, ఇంకా బెటర్. నేను ఇంగ్లీష్ ఇస్తాను, ఇంగ్లీష్ బైబుల్ తీస్తే బెటర్ అని.
యెషయా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. ఇంగ్లీష్ లో చూస్తాను నేను. సో ద లార్డ్ విల్ కట్ ఆఫ్ అనే పదం ఉంది అక్కడ, తెలుగులో లేదు అది, కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో మటుకు ఏమనుందంటే, సో ద లార్డ్ విల్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ బోత్ హెడ్ అండ్ టెయిల్, బోత్ పామ్ బ్రాంచ్ అండ్ రీడ్ ఇన్ అ సింగిల్ డే. ఒక్క దినము, సింగిల్ డే అనేది మరోసారి చూసాం తెలుగులో ఎట్లుందో 14వ వచనంలో. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మును, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను కలలాడు ప్రవక్తల తోక అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక్క దినమున దేవుడు వారి యొక్క ఆధిపత్యాన్ని కొట్టివేస్తున్నాడు. కట్ ఆఫ్ అని ఉంది ఇంగ్లీష్ లో కదా. కట్ ఆఫ్ అంటే ఒక్క దినమున దాన్ని కొట్టివేస్తున్నాడు దేవుడు. సో ద లార్డ్ విల్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ బోత్ హెడ్ అండ్ టెయిల్, బోత్ పామ్ బ్రాంచ్ అండ్ రీడ్ ఇన్ అ సింగిల్ డే. అంటే ఒక్క దినమున, ఆ ఒక్క దినం అనేది మనం అర్థం చేసుకోలేదు. ఏంటంటే ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు అనొచ్చు. అంటే అమాంతంగా ఒక దినం అంటే అమాంతంగా జరిగిపోయాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన లోపడేవాడు అమాంతంగా ఒక్కసారే వాడు నాశనం అయిపోతాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఒక్క దినంలో కొట్టివేశాడు అనేసి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే గ్రంథము 10వ అధ్యాయం చూస్తాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అషూరు యొక్క పలురకసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయను. కాబట్టి ఇవన్నీ శ్రమలకు సంబంధించినవి. ఒక్క దినము అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు, ఇవి శ్రమలకు సంబంధించినవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ ఒక్క దినమున వాటిని మిరింగివేయును అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినట్టే, ఏం మిరింగివేస్తుంది? యెహోవా యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది ఆ అగ్ని ఏం చేస్తుంది? అషూరు యొక్కయు పలురక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. అంటే కాల్చిపడబోతాయి అనేసి శిక్షకు సంబంధించింది. అయితే అషూరు అంటే అషూరు అనేది ఒక ఉపమారీతి చెప్పబడ్డ వ్యవస్థ, మతపరమైన జీవితము. అయితే అందులో 2 గుంపులు ఉన్నాయి. ఒకటేందో బలురక్కసి చెట్లు, రెండవది గచ్చ పొదలు. వీటికి సంబంధించిన బోధలు చాలా దీర్ఘకాలం కిందట మనం చూసినాం. గచ్చ పొద అంటే ఏంది అనేది, బలురక్కసి చెట్లు అంటే ఏంది, గచ్చ పొదలు అంటే ఏంది అనేది నేను చూపించిన. ఇవి ఒకే దినమున అంటుకొని పోతున్నాయి, అంటే దహించబడబోతున్నాయి దేవుని యొక్క అగ్నికి. అంటే ఈ ఒక్క దినము అనే దాని గురించి సంబంధించిన బోధనలు మనం చూసినాం. కాబట్టి ఒక్క దినమున ఎట్లా అమాంతంగా శ్రమ వస్తుంది. కాబట్టి చాలా మంది అనుకుంటారు ఆ పరిపాలన 1000 ఏండ్లు సమాధానంగా ఉంటది అనుకుంటున్నారు. కానీ ఉపమారీతి చెప్పబడ్డ ఆ 1000 ఏండ్లు అమాంతంగా శ్రమ మీ మీదకి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం అదే గ్రంథము 47వ వచనంలో ఎన్ని మార్లు దేవుడు ఈ విషయాన్ని వాళ్ళకి హెచ్చరికలాగా చూపిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనంలో, ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే, అంటే దేవుని దృష్టిలో పోయిన వారం నేను చూపించిన కీర్తనల గ్రంథంలో కూడా ఒక దినము ఒక గంటతో పోల్చబడింది, ఒక దినము ఒక నిమిషంతో పోల్చబడింది. ఇక్కడ ఒక దినంలోగా ఒక నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ 2ను నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. కాబట్టి ఈ 1000 ఏళ్ళు వాళ్ళందరూ ఎందుకు హతసాక్షులైనారన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం కదా. అతని పక్షంగా రాజ్యం పరిపాలన చేసేవాళ్ళు, కానీ వాళ్ళంతా ఆ శిరచ్ఛేదనం చేయబడి దేవుని కొరకు కనిపెట్టుకోరు. ఇంకెంతకాలం తీర్పు తీర్చక ఉంటావు ఈ లోకస్తులకు, మమ్మల్ని అన్యాయంగా చంపిరు ప్రభువా అని. యెషయా గ్రంథంలో ఇంకొక వాక్యము
అంటే యెషయానే మనకి వీటిని అధికంగా పరిచయం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తా ఉన్నాను. 66వ అధ్యాయంలో కూడా ఈ ఒక్క దినానికి సంబంధించింది మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనంలో, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లలను కనినది. ఇప్పుడు చూడండి, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక్క దినమునను చూడండి, ఒక్క దినమునను కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలున? ఒక్క నిమిషంలో ఒక్క జనము జన్మించిన? సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. కాబట్టి ఒక దినానికి సంబంధించింది అంటే ఇవన్నీ ప్రసవ వేదన అంటే మరీ శ్రమలకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. కాబట్టి ఒక్క దినంన ఒక దేశం పుట్టగలదా? ఎట్లా సాధ్యము అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. జకర గ్రంథంలో కూడా మనం చూసినాం గతంలో, మరోసారి చూడబోతున్నాం. జకర గ్రంథం చూడండి ఒకసారి. జకర గ్రంథము 14వ అధ్యాయం. జకర గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయం 7వ వచనంలో, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. కాబట్టి ఒక దినం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును, అది ప్రత్యేకమైన దినము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి దేవుని దృష్టికి ఒక దినం ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలా. కానీ మనం ఎట్లా అనుకుంటున్నామంటే ఈ ఈ ఈ కాలపు అంటే క్యాలెండర్ కాలం అంట కదా మనం చూసేది. కాబట్టి ఈ క్యాలెండర్ కాలానికి దృష్టిలో పెట్టుకొని ప్రతిదాన్ని పోల్చుకుంటున్నాం. అందుకు మనము ఈ యొక్క సత్యాలను గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. మనము కొన్ని వారాల క్రితం కూడా చూస్తున్నాము ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు, కాబట్టి ఇక్కడికి క్లోజ్ అయింది అన్నట్టు. ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చెను. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. కాబట్టి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు కానీ 1000 ఏళ్ల పరిపాలన అని పాట కూడా పాడుతుంటారు. ఒకటి 1000 ఏళ్ల పరిపాలన అనేది శ్రమలకు సంబంధించిందని ఇవన్నీ జ్ఞాపకం చేయబడుతుంది మనకి. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలన్నట్టు. అంటే బబులోనికి పట్టు దుస్థితి ఎట్లుంటుంది, ఒక్క దినమనే దానికి మరణం సంభవించడము, రోదన సంభవించడము, కరువు సంభవించడం అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఉపమానరీతిగా చెప్పబడింది ఏంటంటే ఒక దినము అంటే శ్రమల కాలము అని. అదే మనము ఎన్నిసార్లు మనం చూస్తా ఉన్నాం చెప్పండి. మత్తయి సువార్తలో ఒక విషయం నేను చూపిస్తా చూడండి. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం చూడండి ఎవరన్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయినలా ఏ శరీరము తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
కాబట్టి దేవుని దృష్టిలో ఈ 1000 సంవత్సరాలకు సంబంధించిన విషయాలు ఎట్లా ఉంటాయనేది ఆయన దృష్టిలో ఒక సంవత్సరం, ఒక దినము, లేక ఒక గంట, ఒక క్షణము అని చెప్పబడుతుంది. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని బయలుపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. ఏమనంటే ఎందుకు ఆ శ్రమల కాలము తక్కువ చేయబడుతుంది అని. దీర్ఘకాలం చేయబడితే బహు భయంకరంగా ఉంటుంది లోకం స్థితి. ఒక లాక్డౌన్ టైంలోనే చూడండి, అది ఎంత భయంకరంగా ఉండే. దగ్గర 100 సంవత్సరాల క్రితం లాక్డౌన్ ఉండే, మళ్ళా 100 సంవత్సరాల తర్వాత ఆరంభమైంది. ఇంకా ఎన్ని రాబోతున్నాయి మనకు తెలియదు కదా. కానీ వస్తా ఉంటే వింటా ఉంటాము, కానీ మనం దేనికి చలించము, దేనికి భయపడము. కలవరపడద్దు అని హెచ్చరింపబడ్డాం మనం. వాటిని తిరిగి ధ్యానిస్తూ ఉంటాం మనం. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకూడి అన్నాడు. ఎందుకంటే దేవుని యందు మీరు నమ్మికొచ్చిన నా యందు నమ్మికొంచుడి అన్నాడు ఆయన, మన ప్రభు. కాబట్టి మనం ప్రభునందు నమ్మికొచ్చిన వారం కాబట్టి కలవరపడకుండా నిరీక్షణ కలిగిన వారమై ధైర్యంగా ముందుకు పోతా ఉండాలి. కాబట్టి 1000 ఏళ్ళకి ఈ యొక్క 1000 ఏళ్ళకి సంబంధించిన విషయాలను మరికొన్నిటిని మనం చూస్తున్నాము. ఇది అంతా మన పోరాటానికి సంబంధించింది. ఎందుకంటే యాజకులు, రాజులు ఏ రీతిగా ఉంటారు అన్న విషయాన్ని అక్కడ 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాము గత వారం నుంచి. 18వ అధ్యాయంలో మనం చూసినాము మహాబబులోను ఏ రీతిగా పతనమైంది. అది ఒక్క దినమని మనం ఇందాక చూసినాం 8వ వచనంలో, 18వ అధ్యాయంలో. ఒక్క దినం అందే దానికి అంత భయంకరమైన దుస్థితి పట్టింది. ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే యోహాను సువార్తలో మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు, ఈ దినము ఎట్లా ఉంటది అనేది. ఆయన దృష్టిలో లాస్ట్ దినము ఎట్లా ఉంటది, ఒక దినం అనేది ఎట్లా ఉంటది అని ముఖ్యంగా ఒక రకమైన బోధ గురించి నేను కొంతకాలం కింద మీకు జ్ఞాపకం చేసిన. ఏంటంటే దాన్ని డిస్పెన్సేషనలిజం అంటారు అనేసి నేను చూపించిన మీకు. డిస్పెన్సేషనలిజం ఎంతమంది జ్ఞాపకమో చెప్పండి. ఎవరికైనా జ్ఞాపకం ఉందా డిస్పెన్సేషనిజం అనే బోధ? అంటే దేవుడు మనుషులతో ఏ రీతిగా సంబోధిస్తూ ఉంటాడు, లేక మనుషులని ఎట్లా దర్శిస్తూ ఉంటాడు అనేది ఈ బోధ అన్నట్టు. డిస్పెన్సేషనిజం అంటే, డిస్పెన్సేషన్ అంటే ఒక యుగం అన్నట్టు. అట్లా దేవుని దృష్టిలో ఎన్నో యుగాలు ఉన్నాయి అనేది ఒక బోధ. ఏంటంటే ఒక యుగంలో మనుషులు ఎట్లున్నారు, ఇంకొక యుగంలో మనుషులు ఎట్లున్నారు, అట్లా 7 యుగాలకు సంబంధించిన బోధ అంట. దాన్ని డిస్పెన్సేషనల్ బోధ అంటాం. నాకు ఎందుకు కరెక్ట్ పదం తెలుగులోకి వస్తలేదు, ఎక్కడో రాసి పెట్టుకున్నా కానీ అది జ్ఞాపానికి వస్తలేదు. డిస్పెన్సేషనలిజం అన్న విషయం. అయితే డిస్పెన్సేషనలిజం అంటే యుగ వివక్ష సిద్ధాంతం. యుగ వివక్ష అంటే రకరకాల యుగాలని దేవుడు ప్రతి యుగంలో మనుషులతో ఎట్లయినా సంభాషించిండు అంటే ఆయన ఏకరీతిగా లేనివాడు అన్న విషయాన్ని అది హెచ్చరిస్తుంది అన్నట్టు. కానీ మనకు తెలుసు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. ఏ యుగంలోనైనా ఆయన హృదయ పరిస్థితి ఒకటే. ఏ యుగంలోనైనా మనుషులని ఒకే రీతిగా ఆయన సంబోధిస్తుంటాడు, ఒకే రీతిగా ఆయన వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని. కానీ ఈ డిస్పెన్సేషనిజం బోధ ఏంటంటే ప్రతి యుగంలో దేవుడు ఒక వివక్షత చూపించిండు మనుషుల పట్ల అనేది ఉపమాన రీతిగా. అందులో మనం చూసేది ఏంటంటే మొదటి యుగము, అది మొదటి యుగంలో వాళ్ళు ఇన్నోసెంట్ గా లేక నిరపరాధులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. పసిపిల్లల్లాగా ఉన్నారనేది వాళ్ళు చెప్తుంటారు ఆ బోధలో. అదే రీతిగా 2వ యుగము, 3వ యుగము, 4వ యుగము, నేను ఎప్పుడన్నా మరోసారి వాటిని మీకు చూపిస్తా. ఈరోజు మటుకు మన బోధ అటు దిక్కు పోకుండా కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తా ఉంటాం. కానీ దేవుడు ఒక విషయాన్ని మనకి హెచ్చరిస్తుండే ఏంటంటే ఆయన ఎప్పుడు మనుషులని ఆయన మనుషులతో ఎప్పుడు కలిసి ఉంటాడు, మనుషుల కొరకు ఎప్పుడు వస్తాడు,
మనుషుని ఎప్పుడు ఆయన దగ్గరికి ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడు అనేది. కానీ మనుషులు రకరకాల బోధలకి అలవాటు పడిపోయినారు. వాటిని బోధిస్తారు, వాటిని ఆచరిస్తున్నారు. కానీ యోహాను సువార్తలో మటుకు మనము చూస్తూ ఉంటాము 4 సార్లు దేవుడు వాటిని అక్కడ మనకి హెచ్చరికలాగా చూపిస్తుంటాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి ఒకసారి 36వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూస్తాము. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటిదిగా 36 నుంచి చూస్తున్నాం మనము. కానీ 41వ వచనం నుంచి మనం చూస్తాం. చూడండి 41వ వచనం చూస్తాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాడిని లేపుదును. ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ టైం యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనంలో మొదటిసారి జ్ఞాపకం చేస్తుండు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. తర్వాత ఇప్పుడు చూడండి 40వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం. అంటే తండ్రి చిత్తం కూడా అదే, నా చిత్తం కూడా అదే అంటున్నాడు దేవుడు యేసు ప్రభు. కాబట్టి 40వ అధ్యాయంలో ఫస్ట్ టైం చెప్తుండు ఏంటది, అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. తర్వాత 41వ వచనం ఏమంటాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంటే తండ్రి చిత్తం అది. అయితే అంత్యదిన నేను వాణ్ణి లేపుదును. తండ్రి చిత్తము అంత్యదిన వాణ్ణి లేపాలా, అయితే వాణ్ణి లేపేవాణ్ణి నేనే అంటున్నాడు. అంత్యదినమే కాబట్టి ఇక్కడ రెండోసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇప్పుడు చూడండి 44వ వచనంలో, అందుకు యేసు మీలో మీరు సన్నుకొనుకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదిన నేను వానిని లేపుతును. మూడోసారి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు అన్నిసార్లు జ్ఞాపకం చేయాల? చూడండి చివరిగా 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. అంటే ప్రభుబలలో పాల్పొందిన వారు వీళ్ళందరూ కదా, ప్రభుబలలో పాల్పొందిన వారిని ఎప్పుడు లేపుతా అంటున్నాడు? అంత్య దినమున. ఎవడు ముందు పోడు, అందరూ అంత్య దినము చివరి వరకు ఉంటారు. 1000 ఏండ్లు ఉపమాన రీతిగా చెప్పబడ్డ వాక్యం అది. కానీ అంత్య దినం వరకు మనం అందరం ఉంటాం. నీకు ఇష్టము ఉండాలనుకుంటే ఉంటావు, లేదంటే లేదు, అంతే తేడా. కానీ నేను మటుకు తీర్మానించుకుంటాను అన్నట్టు అంత్య దినం వరకు ఉంటామని. కాబట్టి మరోసారి ఇవి మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి కాబట్టి ప్రకృతి సహజంగా జరిగేవి కావు. కాబట్టి దేవుని దృష్టిలో అవి ఎట్లా చెప్పబడ్డాయి అనేది మనం ఈ దినము వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వచనం వరకు మనం చూస్తాము. కాబట్టి 6వ వచనం వరకు ఈ 2 గుంపులకు సంబంధించిన బోధన ధ్యానించిన. మొదటి గుంపు రాజుల వల్లే పరిపాలించిన వారు,
రెండో గుంపు యాజకుల వల్లే అతనితో పాటు పరిపాలించేవారంటే వీళ్ళు రాజులు యాజకులు అన్న విషయాన్ని 6వ వచనంతో ముగిస్తున్నాం. అయితే ఇప్పుడు 7వ వచనం నుంచి మనం ఒక వేరే వాక్యాన్ని చూడబోతున్నాం. టోటలీ డిఫరెంట్ వాక్యం. అదేంటంటే చూడండి, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అంటే శ్రమల కాలం ముగించిన తర్వాత, ఇప్పుడు అర్థం చేసుకోండి, 1000 సంవత్సరాలు అంటే శ్రమల కాలం ముగించిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విప్పబడును. భూమి నలుదిశల యందు ఉండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకై వాడు బయలుదేరును. ఇదే కొంచెం కష్టతరమైన బోధ. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడబోతున్నాం. ఏంటంటే ఈ గోగు మాగోగు అన్న వాళ్ళు ఎవరు? ఎవరికైనా తెలిస్తే కూడా పంచుకోవచ్చు, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ కాబట్టి. ఇది ఆరాధన కాదు, బోధ కాదు. ఇది బైబిల్ స్టడీ అంటే చర్చించుకునేది విధానం. అందరు చదివే వాళ్ళు, అందరు చదువుకున్న వాళ్ళే, అందరికి ఇవన్నీ ఎప్పుడో బయలుపరచబడ్డాయి కాబట్టి. ఈ లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకై వాడు బయలుదేరను. అంటే సైతానికి ఒక పని ఉంది ఇక్కడ. నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తానను సైతానుని దేవుడు ఒక పని కొరకు ఎట్లా వాడుతున్నాడు అనేది. అహాబు యుద్ధాన్ని పోయి చనిపోలాగున, దాని తర్వాత యోబుని పరీక్షించే సమయానికి, అదే రీతిగా బైబిల్లో ఎన్ని ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాము, అపవాదిని దేవుడు ఒక పని కొరకు నియమించుకోండి. అదే రీతిగా ప్రతిసారి దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు శత్రువుకి అప్పగించినట్టు మనం చూస్తాం. ఆయన మార్పు చెందని దేవుడు, మార్పు అవసరం లేదని. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చినా కూడా ఆయన ఏ రీతిగా ఈ యొక్క శత్రువుకి పని అప్పగించిండు, అది మనం రాసిన పత్రికలు కూడా చూసినాం. సత్యాన్ని ప్రేమించక అబద్ధమును ఆశ్రయించి వారి విషయమై అబద్ధమును నమ్మునట్లు దేవుడు మోసపుచ్చు ఆత్మను వారికి పంపించున్నాడంటే, క్రొత్త నిబంధనలో కూడా సైతానుని దేవుడు ఒక పని కొరకు నిలబెట్టుకున్నాడు అక్కడ. అది వాడు తప్ప ఎవడు చేయలేడు అన్నట్టు. మోసము అనేది దేవదూతలు చేయలేరు, దేవుడు మోసం చేయలేడు, దేవుని బిడ్డలు కూడా మోసం చేయలేరు. వాళ్ళను మోసం చేస్తున్నావంటే ఖచ్చితంగా అపవాది సహవాసంలో ఉన్నట్టే, సైతాను బంధకాలలో ఉన్నట్టే. కాబట్టి ఈ లోకస్తులు, ఈ లోకంలో మోసము ఉందంటే ఖచ్చితంగా అది సైతాను పని. అది వాడు విడబడకపోతే మోసం ఎట్లుంటది ఈ లోకంలో అంటే, ఇప్పుడు ఉండడా లేదా వాడు? కానీ వాడు నిరాదాయుడే. తెలియని వారు ఇంకా భయపడతా ఉంటారు అన్నట్టు. ఈ వాక్యం తెలిస్తే నువ్వు ఎప్పటికీ భయపడవు అన్నట్టు దుష్టుడు అంటే. ఎందుకంటే వాడిని నిరాధారంగా చేసి బంధించేసిండు దేవుడు, వాడిని ఓడగొట్టేసిండు, వాడి శక్తి అంతా లాగేసుకున్నాడు. అంటే నిరాదాయుడు అంటే వాని దగ్గర ఇంకా ఏం పవర్స్ లేవు, వాని దగ్గర ఎటువంటి శక్తి లేదన్న విషయం. కాబట్టి ఎటువంటి శక్తి లేనప్పుడు వాడిని నేనేం చేయలేడు. వానికి శక్తి ఎవరిస్తున్నారో కూడా నేను మీకు చూపించిన విగ్రహారాధన చేయడం వల్ల వానికి శక్తి వస్తూ ఉంటుంది. శరీరానుసారంగా జీవించే వాడికి శక్తిని ఇస్తూ ఉంటాడు. అందుకే వాడిని బలహీనంగా చేయాలంటే నువ్వు శరీరానుసారంగా జీవించద్దు, ఆత్మానుసారంగా జీవించినప్పుడు వాడు బలహీనమైపోతూ ఉంటాడు. ఎందుకంటే వాడు నీ శరీరంలోకి రాలేడు. నీ అంతరంగ పురుషుడు బలపడతా ఉంటే వాడు నీ దగ్గర పనిచేయలేడు అన్నట్టు. వీడికి తెలిసిపోయింది నా కుయుక్తులు అని వాడు నీ నుంచి దూరంగా ఉంటాడు. తర్వాత నువ్వు మౌనంగా ఉండవు, ఎవరు మూసుకొని మౌనంగా ఉండవు. ఆయన నీతి, ఆయన సత్యాన్ని ఆయన సమాజంలో దీర్ఘంగా ప్రకటిస్తూ ఉంటావు. ఆ రీతిగా వాడిని కులగొట్టేవాడు అవుతా ఉంటావు అన్నట్టు. వాడి కుయుక్తులని అనేకలకు చూపించాలా, ఏ రీతిగా సర్వాంగ కవచం ధరించుకోవాలా అన్న బోధ నువ్వు చెప్పాలా. నీకే అది లేవనుకో కవచము, ఖచ్చితంగా వాడు నిన్ను అటాక్ చేస్తాడు. ఎందుకంటే నీ వీక్నెస్ వాడిని తెలుసు, అక్కడేసి బాణం కొడతాడు. అప్పుడు నువ్వు దానికి విలవిలాడిపోతావు అన్నట్టు. అందుకే ప్రతి డోర్స్ ఓపెన్ చేయాలని క్లోజ్ చేసి పెట్టామని చెప్తా ఉంటాం. ఓపెన్ డోర్ చేసుకుంటే కొద్దీ ఆ ప్రాంతంలో వాడు ఎంటర్ కావడానికి అవకాశం అన్నట్టు. కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి యుద్ధంలో ఉండేవాడు సంపూర్ణంగా కవచం ధరించుకోవాలి. వాడికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు సైతానికి. అట్లుంటేనే కానీ నువ్వు వాడికి వ్యతిరేకంగా నిలబడలేవు అన్నట్టు. అయితే ఈ గోగు మాగోగు అన్న విషయాలకు సంబంధించిన బోధని ఈరోజు నేను ఇంట్రొడ్యూస్ చేయను, యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను. కానీ దీన్ని టోటల్ గా డిఫరెంట్. ఎందుకంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన బోధనే ఇంకా మనం ముగించుకోలేదు.
ఇంకొక 1 మోర్ రికార్డింగ్స్ దాన్ని కంప్లీట్ చేయగలం మనం. ఇంకా గ్యాప్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ ని మనం ఫిల్అప్ చేసుకోవాలంటే కనీసం ఇంకొక 1 అవర్ 1.5 అవర్ మనకు కావాల్సి వస్తుంది. అయితే ఈ డిస్పెన్సేషన్ అనే బోధకు సంబంధించిన మరికొన్ని నేను మీకు వచ్చే వారం చూపిస్తా ఉంటాను. ఇది సంబంధించింది ఏంది ఈ మనం మాట్లాడతాం దాని గురించి. మనం యుగ వివక్ష సిద్ధాంతం అంటాం దీన్ని. యుగ వివక్ష సిద్ధాంతం. దేవుడు ఒక్కొక్క దశలో మనుషుల్ని ఒక్కొక్క విధానంగా ఆయన రక్షిస్తా ఉంటాడంట. కానీ మనకు తెలుసు రక్షణ మార్గం ఒకటే అని. అందుకు అది తప్పుడు బోధ అనే విషయాన్ని మనం చెప్తాం. ఈ యుగ వివక్ష సిద్ధాంతంలో ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వేరో రీతిగా రక్షణ నడిపిస్తాడు, వాళ్ళు శ్రమల కాలంలో వాళ్ళని స్పెషల్ గా రక్షించుకుంటాడు దేవుడితో, ఒక దేవదూత వచ్చి వాళ్ళకి మార్గం ప్రకటిస్తుంది. ఇట్లాంటి అన్ని తప్పుడు బోధలు ఉంటాయి అన్నట్టు. సరే, అవన్నీ మీకు తెలియవు కాబట్టి మీరు ఇంతవరకు అయితే తెలియని వారిలాగానే ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు మీకు అవన్నీ బయలుపరచబడ్డప్పుడు మీరు ఎట్లా వాటిని ఎదుర్కొంటారు అనేదే ఈ యొక్క తర్బీద్ అన్నట్టు, ఈ అవకాశం. ఇవే యుగ వివక్ష సిద్ధాంతం. అంటే ప్రతి యుగంలో దేవుడు మనుషులని ఎట్లా సంబోధిస్తున్నాడు, మనుషులతో ఎట్లా ఆయన నడిపిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని. ఇంకో రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వేరే, క్రైస్తవత్వం వేరే అనే బోధ కూడా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు రకరకాల బోధలు ఉంటాయి. వాటన్నిటిని నేను ఈరోజు నేను చూపించలేను. కానీ ఇశ్రాయేలు ప్రజలు వేరే మరియు సంఘము వేరే అనేది ఈ డిస్పెన్సేషనల్ బోధకులు బోధిస్తూ ఉంటారు. కానీ మనకు తెలుసు ఒకటే సంఘం. గొర్రెలు 2 మందలు ఒక మందం కావాలా, కాపరి ఒకడే, గొర్రెల మంద ఒకటే అనే బోధ కూడా మనకు తెలుసు యోహాను సువార్తలో. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి వేరే విధానాలు, క్రైస్తవులకి వేరే విధానాలు అనేది లేనే లేదు ఇక్కడ కూడా బైబిల్లో. కానీ ఈ డిస్పెన్సేషన్ బోధకులు దాన్ని ఆ రీతిగా ప్రబోధిస్తుంటారు ప్రపంచాత్మకంగా. ముఖ్యంగా ఈ ర్యాప్చర్ బోధ అక్కడ ఆ గుంపుల నుంచి బయటకు వచ్చింది అన్నట్టు. డిస్పెన్సేషనల్ గుంపుల నుంచి బయటకు వచ్చింది అన్నట్టు ఆ బోధ. కానీ మనకు తెలుసు అది గత 1000 సంవత్సరాల నుంచి 1600 సంవత్సరాల వరకు ఎక్కడ లేదు ఆ బోధ చరిత్రలో. డార్బీ అనే వ్యక్తి ఏ రీతిగా దాన్ని ఐర్లాండ్ దేశం నుంచి బయటికి తీసుకొచ్చిండు. దాని తర్వాత స్కోఫీల్డ్ అనే ఒక దైవజనుడు దాన్ని ఏ రీతిగా ఒక కామెంటరీ బుక్ లో ఫస్ట్ టైం పరిచయం చేసిండని నేను గతంలో రికార్డింగ్స్ లో చూపించలేను. డార్బీ మరియు స్కోఫీల్డ్ అనే 2 వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అది పరిచయం చేయబడింది గత 200 సంవత్సరాల తర్వాత. అంటే ఆల్మోస్ట్ 1600 సంవత్సరాలకి ఆరంభమైంది. కానీ దాన్ని పరిచయం చేసేటప్పటికి దగ్గర 200 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 400 సంవత్సరాలు ప్రపంచమంతటా విస్తరించింది. ప్రతి సంఘాన్ని అది పులుపు చేసి పడేసింది అన్నట్టు. వాటి ముద్దంతా పులిసిపోయింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినం. కాబట్టి యుగాలకు సంబంధించింది ఏ యుగమైనా కానీ దేవుడు ఒకటే రీతిగా ఉంటాడు అనేది మనం నేర్చుకుంటున్న బోధ. కాబట్టి వీళ్ళ 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన బోధలు కూడా వాళ్ళు ఏమంటారంటే యేసు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మనం అందరం పాల్గొంటామని. కానీ అక్కడ మనం చూసినాం చచ్చిపోయిన వాళ్ళు అక్కడ పాల్పొందిరని. కానీ నువ్వు చచ్చిపోయిన గుంపులో ఉన్నావా, లేక రెండో మరణం నీ మీద అధికారం లేదు అన్న గుంపులో ఉన్నావా? కాబట్టి వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఏమైందంటే ఎందుకు వచ్చిన తలనొప్పి. అందుకే ప్రకటన గ్రంథం ధ్యానించారు ఎవరు. ధ్యానించకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంది? దీన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఉందా లేదా? మళ్ళీ ధన్యత పోగొట్టుకున్నట్టే కదా. అట్లా క్రైస్తవులు ధన్యత పోగొట్టుకున్నారు ఇంతవరకు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయరన్నట్టు దీని. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ చెప్పబడినప్పుడు దాన్ని స్వీకరించారు, చెప్పినాక దాన్ని వింటారు, అట్లా అవతలకు వెళ్ళిపోతారు. ఇది బలహీనత అన్నట్టు క్రైస్తవ జీవితంలో. కాబట్టి మనకు అటువంటి బలహీనత ఉండదు. మనము వీటిని బహు ఆసక్తితో తీర్మానించుకుని వీటిని నేర్చుకొని మన జీవితానికి అవలంబించుకోవాలా. మన టైంకి మన జీవితానికి వచ్చేటప్పటికి ఈ వాక్యము ఎక్కడ నాకు సంబంధించింది, నేను ఎక్కడున్నాను ఈ వాక్యంలో అని పరిశీలించుకోవడం కొరకు మనకు అనుగ్రహించబడింది వాక్యం. కాబట్టి ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మనము స్ట్రిక్ట్ గానే 45 మినిట్స్ పాటిస్తున్నాం. కొన్నిసార్లు టైం దాటిపోతుంటుంది, మనుషులు సహించలేరు నాకు తెలుసు. ఎందుకంటే అంతా అలసిపోయి వస్తాం కదా. 9:30 తర్వాత చాలా మటుకు నిద్ర వస్తూ ఉంటుంది మనందరికీ. 9:45, 10 o'clock అయితే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నాకే నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి మనం టైంని జాగ్రత్తగా
గమనించాలి. ఇక మీదట ప్రతి ఒక్కరికి అది హెచ్చరికలాగా చెప్పబడింది. 40 మినిట్స్ 45 మినిట్స్ కంటే ఎక్కువ మనం ముందు పోలేం. 45 మినిట్స్ చెప్పే వాక్యము 40 సెకండ్స్ లో కూడా 4 మినిట్స్ లో 10 మినిట్స్ లో కూడా చెప్పొచ్చు మనం క్లుప్తంగా నువ్వు కావాలనుకుంటే. దాన్నే దీర్ఘంగా లాగి లాగి దిగడం కూడా కొంచెం కష్టతరమే మనుషులకు సహించడం. కాబట్టి ఈ యొక్క 45 మినిట్స్ మనం మొదటి నుంచి అనుకున్నాం. దానికి తిరుగుబాటుతనం చేయకుండా మనం జాగ్రత్తగా దాన్ని పాటిస్తాం. అటువంటి కృపని ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధుల వగు తండ్రి, మీకు వందనాలనైనా ప్రభు 1000 ఏళ్ల పరిపాలన అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది కానీ అది ప్రకృతి సహజమైనది కాదని మీరు ఎన్నో వాక్యానుసారంగా చూపించినారనైనా. కాబట్టి అది నిజమైన బోధ కాదని మేము ఈ దినం తీర్మానించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం ప్రభు. ఎందుకంటే మేము శాశ్వత కాలం మీతో పాటు పరిపాలించే వాళ్ళం. కాబట్టి నైనా 1000 ఏళ్ళు ముగించింది అని జ్ఞాపకం చేయబడుతుంది. కానీ 1000 ఏళ్లలో మనం శాశ్వత కాలం ఉండబోతున్నాం, అంత సాదాకాలం మనతో పాటు ఉండబోతున్నాం అన్న వాక్యాన్ని మర్చిపోయిన క్రైస్తవ జీవితం. కాబట్టి నైనా వీటిని మళ్ళీ తిరిగి పరిశీలించి స్వీకరించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం. బెర్నియన్లు పరిశీలించినారు ప్రతి వాక్యాన్ని. మేము కూడా అట్లా పరిశీలించాలని సహాయపడండి. గుడ్డిగా నమ్మకుండా ప్రతి దాన్ని పరిశీలించి స్వీకరించి దాన్ని మేము అనేకులకు ప్రకటించాలా. అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి. ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభావం ఉండడం అందరి జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించండి, స్వస్థతలు దయచండి. ఇంకా రక్షకుల అనుభవంలో లేని వారందరి రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మహిమను నిలబెట్టండి, మీ కొరకు సాక్షాత్గా సేవ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలంతో అయిన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.